హరం హర ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ కొంచెం ఛానల్ని సపోర్ట్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుధీర్ బాబు గారి ఈ ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే పర్టికులర్ నాకు నచ్చింది భయ్య, బాగుంది ఫిలిం అనేది. అండ్ మనం చూడొచ్చు, థియేటర్లోకి వెళ్ళి చూసే ఒక వర్త్ భయ్య, అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ సుధీర్ బాబు గారి క్యారెక్టర్ గురించి చాలా బాగుంటుంది. అంటే సుధీర్ బాబు గారి క్యారెక్టర్ అని ఎందుకు అన్నానంటే సూట్ అండ్ భయ్య, ఇలాంటి చాలా ఎలివేషన్స్ కలిగే సీన్స్ కానీ లేకపోతే ఆ బీజిఎంకి కానీ బాగా సూట్ అయ్యింది అని చెప్తాను, ఆ కట్అవుట్కి. సో బాగా యూజ్ చేసిండు ఈ ఫిలింలో మన సుధీర్ బాబు గారిని అని చెప్తాను. అంటే అదర్ క్యారెక్టర్స్ అంటే ఓకే సైడ్ క్యారెక్టర్స్ మన సునీల్ గారు కానీ లేకపోతే అందరూ హీరోయిన్ కానీ అందరూ ఓకే. కానీ ఇక్కడ మన సుధీర్ బాబు గారి గురించి మాట్లాడుకుంటే, ఇక బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, కుప్పం అనే ఒక విలేజ్. సో ఆ విలేజ్లో మన సుధీర్ బాబు గారు ఒక ల్యాబ్ అసిస్టెంట్లో వర్క్ అలా ఉంటాడు అన్నట్టు. అతను గన్స్ అనేది తయారు చేయడం అనేది ఎలా చేశాడు అండ్ దాని వెనుక కారణం ఏంది, అసలు చేసిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అనేది ఎలా చేంజ్ అయింది విలేజ్లో కానీ. సో ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. సో మూవీ అనేది ఈ విధంగానే ఉంటుందా. ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, మన సుధీర్ బాబు గారిని చూపెట్టే విధానం డీసెంట్లో కానీ, అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్, కొన్ని అని కాదు ఆల్మోస్ట్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. సో అవి ఈ పర్టికులర్గా ఈ సీన్స్ అనేది చాలా బాగా నచ్చుతుంది భయ్య. అండ్ ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి యాక్షన్ సీన్స్ ఉంటాయి. సో అంటే యాక్షన్ కొంచెం ఉంటుంది, ఆ యాక్షన్ డ్రాప్ అనేది బాగుంటుంది, అది కూడా నాకు నచ్చింది. అది ఓవరాల్లీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ దానికి దీన్ని కంపేర్ చేయొద్దు, ఎందుకంటే సెకండ్ హాఫ్ కూడా ఆ వేరియేషన్స్లోనే నడుస్తుంది, కానీ కొంచెం యాక్షన్స్లో తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్లో మనం చూసిన ఎలివేషన్స్లో కానీ లేకపోతే యాక్షన్ ఫిలిమ్స్ అంటే యాక్షన్స్లో డ్రాప్లో కానీ అక్కడ కూడా కొంచెం ఉండడంతో కొంచెం అక్కడ ఆ వేరియేషన్లో నాకు మైండ్లో అలా అనిపించింది, అంతకుమించి ఏమీ లేదు. ఫుల్లీ మూవీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఒక కొత్త స్టోరీ, అంటే కొత్త స్టోరీ అని చెప్పాను, అంటే మనకు మూవీ చూసినంతసేపు అయితే కొత్త స్టోరీ అనిపించదు, కానీ ఒక గన్ డ్రాప్ అనేది బేస్ అయ్యే స్టోరీ కాబట్టి, ఒక గన్స్ తయారు చేయడం అనే అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ కాబట్టి ఇక అది మీకు అర్థమయ్యే విధంగా మీ మైండ్లో డిసైడ్. ఇదే హైలైట్ అంటే ఇంకా మూవీకి స్క్రీన్ ప్లే అనేది ఇంకొక హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా అంత బోరింగ్ కల్పించేంత సీన్స్ అయితే లేవు. స్క్రీన్ ప్లే కూడా చాలా ఒక గుడ్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మూవీలో మన సుధీర్ బాబు గారిని ఒక కొత్త వేరియేషన్స్లో చూస్తాం భయ్య, అది మాత్రం పక్కా చెప్తాను. సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ కనుకుంటే జస్ట్ గో అండ్ వాచ్. అండ్ ఇక్కడ మన సుధీర్ బాబు గారిని ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్లో చాలా బాగా చూపెట్టారు భయ్య. ఎందుకు అనంటే బాగా వాడుకున్నారని చెప్తాను. అంటే బాగా చూపెట్టడం కానీ, రీసెంట్గా వచ్చిన ఎలివేషన్స్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. సో మెయిన్గా నాకు నచ్చినాయి అదన్నమాట. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అంతలా అనిపించలేదు. సాంగ్స్ గురించి పట్టించుకోకండి, మూవీని చూసేది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ఉంటుంది ఫిలిం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించి మూవీని వెళ్ళి చూడండి. ఏమైనా అడల్ట్ కంటెంటా, నాకైతే అంత అడల్ట్ కంటెంట్ ఏమనిపించలేదు. ఫుల్లీ యాక్షన్ డ్రాప్ అండ్ మన సుధీర్ గారి లుక్స్ అండ్ అందరూ క్యారెక్టర్స్ ఓకే. సో ఈ వేరియేషన్స్లో మీరు ఫిలిం అది వెళ్ళి చూడొచ్చు. అండ్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతాను, అది కూడా జస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్లీ వర్త్ భయ్య, ఫిలింని వెళ్ళి చూడండి. అండ్ మీకు నచ్చుతుందని నేను చెప్తాను. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఇంత మీకు చెప్పిన తర్వాత మీకు ఇంకా ఫిలిం గురించి ఆలోచిస్తే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత మనకు ఒకటే స్టోరీ లైన్ చూపెట్టారు, ఆ గన్ డ్రాప్ అనేది. సో దీంట్లో కూడా ప్రాపర్గా వాడుకున్నాడు. సో అది మీకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మూవీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అంటే నేను చెప్తున్నా కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం ఇంట్రెస్టింగ్ వేలో ఉండే అలాంటి ఆస్పెక్ట్లో మీరు ఆలోచిస్తే మాత్రం జస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూస్తే వర్త్ అని చెప్తాను. అండ్ ఈ మూవీలో ఇంకా క్లైమాక్స్ పోర్షన్ మిగిలిపోయింది చెప్పారు, చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. ఓవరాల్లీ ఇంకా చెప్పడానికి ఏమీ లేదు మూవీ గురించి, జస్ట్ వెళ్ళి చూసేసిరండి. మనము ట్రైలర్లో చూసినట్టు కానీ లేకపోతే మనము అంటే మీకు ఈ మూవీ గురించి ఏమేమి తెలుసో యాజ్ ఇట్ ఈస్గా డెలివర్ చేశారు ఫిలింలో అన్నట్టు నాకైతే అనిపించింది. అంటే మూవీ గురించి మీకు ఏం తెలుసో ముందు అనేది. సో ఓవరాల్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫిలిం అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కొంచెము ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దర్శకుడు వీడియో కావచ్చు. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. అంతకు సెలవు, బాబాయ్ అండ్ టాటా గైస్.